అంటే దేశవ్యాప్తంగా జరిగేటటువంటి లెక్కల్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి బీహార్కి ఎక్కువ వచ్చిందనేది హడావిడి చేస్తున్నారు. అవును. కానీ సరిగ్గా లెక్క చూస్తే అన్ని రాష్ట్రాలకి కరెక్ట్గానే వచ్చింది. ఏది అవసరమో అవే ఇచ్చారు. ఒక్క బీహార్కి ఇవ్వలేదు, రాజస్థాన్కి ఇచ్చారు, మధ్యప్రదేశ్కి ఇచ్చారు, తెలంగాణకి ఇచ్చారు. కాకపోతే ఏంటంటే ఎక్కడ ఏది నీడ్ అన్నది. ఇప్పుడు అంటే 5 రాష్ట్రాలకి ఏమైనా అదనపు ప్రయోజనం దక్కిందని అనుకోవచ్చా? ఇప్పుడు ఈ 5 రాష్ట్రాల పేర్లు చూడండి ఒకసారి. బెంగాల్ ఎవరి పాలిత రాష్ట్రం? ఐఎన్డిఏ కదా, మరి దానికి కూడా ఇచ్చారు కదా, లేదా ఈశాన్య రాష్ట్రాలకు ఇస్తున్నారు కదా. ఇదేంటంటే ఈ రాష్ట్రాలు ప్రత్యేకించి మానవ వనరులు ఉన్నాయి. ఆంధ్రాకైనా బెంగాల్కైనా ఇట్లాగా బీహార్కైనా వీటికి మనుషులు ఉన్నారు, ఇక్కడ మాన్యువల్ రీసోర్సెస్ ఉన్నాయి, టెక్నికల్ బ్రెయిన్స్ ఉన్నాయి, కానీ తగినటువంటి అవకాశాలు. అలాగే సుదీర్ఘకాలం పాటు ఈ రౌడీయిజం లాంటి ఫ్యాక్షనిజం లాంటి వ్యవహారాలతో ఆంధ్ర నష్టపోతే సుదీర్ఘకాలపు ఘర్షణల కారణంగా బీహార్ నష్టపోయింది. అట్లా నష్టపోయినటువంటి ప్రాంతాలు ప్రత్యేకించి వాటిని లాంగ్ స్టాండింగ్లో అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు, అన్నిటినీ ఒకే ఘటన అభివృద్ధి చెందేలా చూడటం అన్నటువంటి అంశంలో భాగంగా ఈ 5 రాష్ట్రాలని ప్రత్యేకంగా చూస్తున్నారు.